హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా జాగ్రఫీకి సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాం. అందులో భాగంగా ఫస్ట్ వన్, భారతదేశాన్ని ఎన్ని ప్రధాన నైసర్గిక స్వరూపాలుగా విభజించడం జరిగింది? భారతదేశాన్ని ఎన్ని ప్రధాన నైసర్గిక స్వరూపాలుగా విభజించడం జరిగింది? ఆన్సర్ 4. 4. 1 హిమాలయాలు, 2 గంగా సింధు మైదానం, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 తీర మైదానాలు. 1 హిమాలయాలు, 2 గంగా సింధు మైదానం, 4 ద్వీపకల్ప పీఠభూమి, 4 తీర మైదానాలు. సో ఈ విధంగా ఈ 4 కలిస్తే మన భారతదేశ నైసర్గిక స్వరూపం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి హిమాలయాల పొడవు ఎంత? హిమాలయాల పొడవు ఎంత? ఆన్సర్ 2400 కిలోమీటర్ల పొడవు. 2400 కిలోమీటర్లు. జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు హిమాలయాలు భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా 2400 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రపంచంలో అత్యంత ఎత్తైనవి కూడా హిమాలయాలే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గంగా సింధు మైదానాలు. గంగా సింధు మైదానాల విస్తీర్ణం ఎంత? గంగా సింధు మైదానాల విస్తీర్ణం ఎంత? ఆన్సర్ 7.5 లక్షల చదరపు కిలోమీటర్లు. 7.5 లక్షల చదరపు కిలోమీటర్లు. గంగా సింధు మైదానాలు అనేవి భారతదేశంలో 7.5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమి విస్తీర్ణం ఎంత? ద్వీపకల్ప పీఠభూమి విస్తీర్ణం ఎంత? ఆన్సర్ 16 లక్షల చదరపు కిలోమీటర్లు. 16 లక్షల చదరపు కిలోమీటర్లలో ద్వీపకల్ప పీఠభూమి వ్యాపించి ఉంది. నెక్స్ట్ వచ్చేసి కతియావార్ పీఠభూమి. కతియావార్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ గుజరాత్. గుజరాత్. నెక్స్ట్ వన్, రాజ్మహల్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? రాజ్మహల్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ జార్ఖండ్. జార్ఖండ్. నెక్స్ట్ వన్, పన్నా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? పన్నా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, గిర్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? గిర్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ గుజరాత్. గుజరాత్. గుజరాత్లోని కతియావార్ పీఠభూమిలో ఉన్నాయి ఫ్రెండ్స్. గుజరాత్లోని కతియావార్ పీఠభూమిలో గిర్ కొండలు ఉన్నాయి. ఈ కొండల్లోనే ఎత్తైన శిఖరం గిర్నార్ ఉంది. గిర్నార్. నెక్స్ట్ వన్, బుందేల్ఖండ్ పీఠభూమి ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది? బుందేల్ఖండ్ పీఠభూమి ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో బుందేల్ఖండ్ పీఠభూమి విస్తరించి ఉంది. నెక్స్ట్ వన్, అజంతా బాలాఖట్ శ్రేణులు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? అజంతా బాలాఖట్ శ్రేణులు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ మహారాష్ట్ర. మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, తపతి పెన్గంగా నదుల మధ్య గల కొండలు ఏవి? తపతి పెన్గంగా నదుల మధ్య గల కొండలు ఏవి? ఆన్సర్ అజంతా కొండలు. అజంతా కొండలు. నెక్స్ట్ వన్, వింధ్య పర్వతాలు. వింధ్య పర్వతాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? వింధ్య పర్వతాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ నర్మదా మరియు సోన్. నర్మదా మరియు సోన్. ఈ నర్మదా మరియు సోన్ నదుల మధ్య వింధ్య పర్వతాలు వ్యాపించి ఉన్నాయి. నెక్స్ట్ వన్, సాత్పురా పర్వతాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? సాత్పురా పర్వతాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ నర్మదా, తపతి. నర్మదా, తపతి. వింధ్య పర్వతాలు నర్మదా సోన్. సాత్పురా పర్వతాలు నర్మదా, తపతి. నెక్స్ట్ వన్, వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది? వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది? ఆన్సర్ నర్మదా. నర్మదా. నెక్స్ట్ వన్, సాత్పురా పర్వతాల తూర్పు భాగాన్ని ఏమని అంటారు? సాత్పురా పర్వతాల తూర్పు భాగాన్ని ఏమని అంటారు? ఆన్సర్ మైకాల్ కొండలు. మైకాల్ కొండలు. దక్షిణ భాగాన్ని గర్విల్ఘర్ కొండలు అంటారు ఫ్రెండ్స్. పశ్చిమ భాగాన్ని రాజ్పిప్లా కొండలు అని అంటారు.
ఉత్తర భాగాన్ని మహాదేవ కొండలు అని అంటారు. సాత్పురా పర్వతాల యొక్క తూర్పు భాగం మైకాల్ కొండలు, పశ్చిమ భాగం రాజ్పిప్లా కొండలు, ఉత్తర భాగం మహాదేవ కొండలు, దక్షిణ భాగం గర్విల్ఘల్ కొండలు. ఈ విధంగా సాత్పురా పర్వతాలను తూర్పుగా, పడమరగా, ఉత్తరంగా, దక్షిణంగా ఈ ప్రాంతాల్లో ఈ విధంగా పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఛోటా నాగ్పూర్ పీఠభూమి. ఛోటా నాగ్పూర్ పీఠభూమి ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది? ఆన్సర్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్. జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఛోటా నాగ్పూర్ పీఠభూమి విస్తరించి ఉంది. ఇది భారతదేశంలో అత్యధిక ఖనిజ వనరులు గల ప్రాంతం ఫ్రెండ్స్. దీనిని ఖనిజాల నెలవంక అని, రూర్ ఆఫ్ ఇండియా అని అనడం కూడా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఋషికుల్య, దామోదర్, సువర్ణరేఖ అనే నదులు కూడా ఈ ఛోటా నాగ్పూర్ పీఠభూమిలో జన్మించడం జరుగుతుంది. ఛోటా నాగ్పూర్ పీఠభూమి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉంది. ఇది భారతదేశంలో అత్యధిక ఖనిజ వనరులు గల ప్రాంతం. భారతదేశంలోనే అత్యధిక ఖనిజ వనరులు గల ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ఖనిజాల నెలవంక, రూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఖనిజాల నెలవంక, రూర్ ఆఫ్ ఇండియా. ఇంకోటి ఏంటంటే ఋషికుల్య నది, దామోదర్ నది, సువర్ణరేఖ అనే నది ఈ 3 నదులు కూడా ఈ ఛోటా నాగ్పూర్ పీఠభూమిలోనే జన్మించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచంలోనే అతి పురాతన ముడత పర్వతాలు మరియు అవశిష్ట పర్వతాలు ఏవి? ప్రపంచంలోనే అతి పురాతన ముడత పర్వతాలు మరియు అవశిష్ట పర్వతాలు ఏవి? ఆన్సర్ ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ వన్, ఆరావళి పర్వతాలలో ఎత్తైన ప్రాంతం ఏది? ఆరావళి పర్వతాలలో ఎత్తైన ప్రాంతం ఏది? ఆన్సర్ మౌంట్ అబు. నెక్స్ట్ వన్, ఆరావళి శ్రేణిలో ఎత్తైన శిఖరం ఏది? ఆరావళి శ్రేణిలో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ గురు శిఖర్. ఈ గురు శిఖర్ అనే శిఖరం అబు కొండలలో ఉంది ఫ్రెండ్స్. దీని ఎత్తు 1722 మీటర్లు. 1722 మీటర్లు రాజస్థాన్లో ఉంది ఇది. సో నెక్స్ట్ వన్, ఆరావళి పర్వతాలకు, వింధ్య పర్వతాలకు మధ్యన ఉన్న పీఠభూమి ఏది? ఆరావళి పర్వతాలకు, వింధ్య పర్వతాలకు మధ్యన ఉన్న పీఠభూమి ఏది? ఆన్సర్ మాల్వా పీఠభూమి. ఇది ఆరావళి పర్వతాలకు, వింధ్య పర్వతాలకు మధ్యలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించి ఉంది ఫ్రెండ్స్. మాల్వా పీఠభూమి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆరావళి పర్వతాలకు, వింధ్య పర్వతాలకు మధ్యలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సాత్పురా పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరం ఏది? సాత్పురా పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ ధూప్ఘర్. దీని ఎత్తు వచ్చేసి 1350 మీటర్లు. 1350 మీటర్లు ఫ్రెండ్స్. ధూప్ఘర్ శిఖరం సాత్పురా పర్వత శ్రేణుల్లో ఉంది. 1350 మీటర్లు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ ఎవరెస్ట్. ఇది మనకు తెలిసిందే. ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ K2. దీనినే గాడ్విన్ ఆస్టిన్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. K2 లేదా గాడ్విన్ ఆస్టిన్. భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ K2 గాడ్విన్ లేదా గాడ్విన్ ఆస్టిన్. పూర్తిగా భారత భూభాగంలో ఎత్తైన శిఖరం ఏది అంటే కాంచనగంగ. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ డూ లైక్, ప్లీజ్ డూ కమెంట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Don't forget to like and subscribe and comment. Thank you friends. Thanks a lot to everyone. Bye bye.